నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము రియల్ ఎస్టేట్లో అతి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. అది సేల్స్ ఇండికేటర్స్ కానివ్వండి, మార్కెటింగ్ ఇండికేటర్స్ కానివ్వండి, లేదా ఓవరాల్ సర్వే ఇండికేటర్స్ కానివ్వండి. ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎంత బాగున్నా ఈ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఈ మార్కెటింగ్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంటే ప్రాక్టికల్గా సొసైటీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోకుండా మార్కెటింగ్ చేయటం వలన ఆ మార్కెటింగ్ యొక్క లక్ష్యాలు నెరవేరవు. చాలా మంది ఈ ఆధునిక యుగం వచ్చినా, ఇన్ని ఏండ్లు గడిచినా ఆ పాత తుప్పు పట్టిన రియల్ ఎస్టేట్ ఫార్ములాస్ యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ కోల్డ్ కాల్స్ కానివ్వండి, లేదా ప్యాంప్లెట్ యాడ్స్ కానివ్వండి, లేదా ఈ బల్క్ మొబైల్ నంబర్ తీసుకొని కాల్ చేయటం కానివ్వండి, దీనివల్ల ఖర్చులు తప్ప ప్రాక్టికల్ మార్కెటింగ్ టార్గెట్స్ అచీవ్ కావు. ఈ హైదరాబాద్ ఈజ్ అండ్ వాజ్ ఏ ఈజీ టార్గెటెడ్ మార్కెట్. అంటే ఇక్కడ సక్సెస్ రేటు ఆటోమేటిక్గా అంటే పాజిటివ్గా ఉండేది. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అంటే మార్కెటింగ్ పెద్ద స్ట్రెస్ లేకుండానే, అంటే బయట ఉన్న ట్రెండ్ వలన ఆటోమేటిక్ పీపుల్ హ్యావ్ బాట్ ప్రాపర్టీస్ థింకింగ్ దట్ 2-3 ఇయర్స్లో డబుల్ అవుతాయి అనే కాన్సెప్ట్ బాగా పాతుకుపోయి రెస్ట్ ఆఫ్ ది సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నియర్లీ 9 ఇయర్స్ తీసుకుంటున్నాయి కనుక మ్యూచువల్ ఫండ్స్ అంత రీజనబుల్ రిటర్న్స్ ఇవ్వలేవు కనుక, షేర్ మార్కెట్లో రిస్క్ ఉంది కనుక చాలామంది ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఈ మార్కెటింగ్ కూడా కొద్దిగా చల్లబడ్డది. అంటే వాళ్ళలో ఆ పస మిగలలేదు. ఆ ఫైర్ లేకపోవడం వల్ల ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ టూల్స్ యూజ్ చేసి ఇదే కరెక్ట్ టూల్స్ అని వాళ్ళు ఇన్ని రోజులు ఆ భావనలో ఉన్నారు. ఈ పోస్ట్ కోవిడ్ ఘోరమైన సిచ్యువేషన్ ఉన్న రియల్ ఎస్టేట్ సేల్స్ బాగా జరిగినందుకు వాళ్ళ అపోహ ఏమంటే, ఈ రియల్ ఎస్టేట్ ఆటో పైలట్ మోడ్లో ఉంది, ఇంకా ఎవ్వరు దీన్ని టచ్ చేయలేరు, మనం జస్ట్ ప్యాంప్లెట్స్ ఇచ్చి ఫోన్ నంబర్ తీసుకొని కోల్డ్ కాల్స్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రియల్ ఎస్టేట్ సేల్స్ జరిగిపోతాయని అపోహలో ఉన్నారు, రేపు కూడా ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్లో కానీ, ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పీపుల్లో కానీ అవేర్నెస్ కానీ, ఇల్లిటరసీ కానీ చాలా ఎక్కువ ఉంది. అంటే రియల్ ఎస్టేట్లో ఉంటూ రియల్ ఎస్టేట్ గురించి అవగాహన లేని జనాలే మార్కెటింగ్ చేస్తున్నారు గనక దీంట్లో రియల్ ఎస్టేట్ ఇల్లిటరసీ చాలా విపరీతంగా ఉంది. ఈ ఇల్లిటరసీ ఎందుకు ఉంది అంటే, ఇల్లిటరేట్ పీపుల్కి కూడా ఏదో ఒక రకమైన ఇన్కమ్ సోర్స్ ఉంది కనుక చాలా మంది ఇల్లిటరేట్స్, రియల్ ఎస్టేట్ ఇల్లిటరేట్స్ అంటే టాలెంట్లెస్ పీపుల్ మొత్తము ఈ రియల్ ఎస్టేట్లో చేరి ఈ టిఫిన్, లంచ్, రోజు వచ్చే ఆదాయం కోసము
ఈ రియల్ ఎస్టేట్లో చేరుతున్నారు. అసలు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని నార్మల్ క్వశ్చన్స్ అడిగినా ఆయన ఆన్సర్ చేయలేడు. అలాంటప్పుడు వేలాది రూపాయలు రోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పై ఖర్చు పెట్టి తమ ప్రాజెక్టు యొక్క కాస్ట్ అనవసరంగా పెంచుకుంటున్నారు. వాళ్ళ అవగాహన ప్రకారము ఒక 1000 గజాలు 1000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చేసే ప్లాటును 5000 అని చెప్పి అమ్మగలిగితే ఇవన్నీ కాస్ట్ రికవర్ అవుతాయి అనే భ్రమలో ఇంకా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్లకు అంటే ఇన్ని ఏండ్లుగా రియల్ ఎస్టేట్లో ఉన్న అంటే రియాలిటీని రికగ్నైజ్ చేసుకోకుండా అవే మెథడ్స్ యూజ్ చేయటం వల్ల వాళ్ళ సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది. లక్షలాది మంది రియల్ ఎస్టేట్ పార్ట్ టైం ఏజెంట్స్ ఫుల్ టైం ఏజెంట్స్ ఉన్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సీను చప్పబడడానికి కారణము అవగాహన లోపము, ఒక ప్రాజెక్టు ఎలా మార్కెటింగ్ చేయాలి అని అసలే తెలియకపోవడము, ప్రాజెక్ట్ మేనేజర్స్కే ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి లేకపోవడము, ప్రాజెక్ట్ లాంచ్ చేసిన ప్రమోటర్స్కే ఆ ప్రాజెక్టుపై పట్టు లేకపోవటము, కాన్ఫిడెన్స్ లేకపోవటము, ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన మెయిన్ ప్రమోటరే అంటే తాను అవలంబించబోయే స్ట్రాటజీ ఏమి అని తెలుసుకోకుండా దాన్ని థర్డ్ పార్టీస్కి అందజేయడము, ఈ లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ మొత్తము ఒక సేమ్ మార్కెటింగ్ ఏజెన్సీ హ్యాండిల్ చేయడము, అంటే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ 8-10 ప్రాజెక్ట్స్కి తానే మార్కెటింగ్ చేస్తుంది. సో దీంట్లో పోటీతత్వం పెరిగిపోయి కన్ఫ్యూజన్ ఎక్కువై కస్టమర్స్ కొనడం మానేశారు. ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పడానికి మనకు ఇప్పుడు టీవీలో కానీ అక్కడ కానీ ఇంటర్నెట్లో కానీ యాడ్స్ వస్తున్నాయి. ఏది స్వర్గసీమ యొక్క సుకేతన చంద్రశేఖర్ అట, ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఉంది, చంద్రశేఖర్. ఇప్పుడు ఆ చంద్రశేఖర్ ఆయన చాలా డీసెంట్గా మార్కెటింగ్ చేసేవాడు. ఇప్పుడు తానే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారి ఏనుగులు ఎక్కుతున్నాడు, యముడిగా మారుతున్నాడు, చెట్లు ఎక్కుతున్నాడు, రేసింగ్ డ్రైవర్ లాగా బట్టలు వేసుకుంటున్నాడు, కృష్ణుడుగా అవతారం ఎత్తుతున్నాడు, యముడిగా అవతారం ఎత్తుతున్నాడు, రావణుడిగా మాట్లాడుతున్నాడు, కత్తి పట్టుకుంటున్నాడు, గద పట్టుకుంటున్నాడు. రేపు ఆయన బిచ్చ పైన పాత్ర వేసినా ఆశ్చర్యపోవని అవసరం లేదు. ఎందుకంటే ఈ ట్రెడిషనల్ మెథడ్స్ ఇప్పుడు చూడండి, ఆయన అంత డీసెంట్గా కనిపించే మనిషికి అసలు తన ఫామ్ ల్యాండ్స్ ఎలా అమ్ముకోవాలో కూడా అవగాహన లేమి ఉంది. ఇప్పుడు మార్కెటింగ్ రేట్ కన్నా 30% తక్కువలో అమ్మేస్తున్నా అనే మాట తన నోటితోనే అంటూ విపరీతంగా ఏనుగులు ఎక్కడం, పశువులు ఎక్కడము, చెట్లు ఎక్కడము చేస్తున్నాడు. అంటే చంద్రశేఖర్ అనే వ్యక్తి వందలాది ఎకరాల భూమి యజమానైన బేసిక్ మార్కెటింగ్ టూల్స్ అనేది ఆయనకు అవగాహన లేని కారణంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ని సదుపయోగం చేసుకోలేని పరిస్థితిలో ఉండడం కారణంగా తన ఫామ్ ల్యాండ్స్ని అమ్ముకోలేకపోతున్నాడు. ఇప్పుడు చంద్రశేఖర్ అటువంటి పర్సన్కే ఆ స్థితి వచ్చినప్పుడు ఇప్పుడు నార్మల్ అంటే సైట్ ఓనర్స్ కానీ వీళ్లకు ఆ పరిస్థితులు అంత ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు షాద్ నగర్లో కొన్ని లేఅవుట్స్ 8-10 కిలోమీటర్లు లోపల ఉన్నాయి. ఇప్పుడు అలాంటి లేఅవుట్స్కి అయితే ఇంకా ఫ్యూచర్ లేదు అనే చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్ నేను చాలా మంది ఏజెంట్స్తో మాట్లాడాను. ఆ ఏజెంట్స్ మొత్తము కాలేజ్ పిల్లలు, అంటే మెచ్యూర్డ్ ఏజెంట్స్ కానీ సూపర్వైజర్స్ కానీ
ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంప్లాయ్ చేయలేకపోతున్నాయి, వాళ్ళకి సాలరీస్ పే చేయలేకపోతున్నాయి. ఈవెన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా వెళ్ళని పరిస్థితి, ఇప్పుడు దారుణమైన పరిస్థితులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్కి ఉన్నాయి. అంటే ఒక టైంలో వందలాది ఏజెంట్స్ ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఇప్పుడు 10, 11, 15 మందితోని కాలం వెళ్ళదీస్తున్నాయి. అది ఎవరు అంటే కాలేజ్ పిల్లలకు రోజుకు టిఫిన్ పెట్టి ఒక 200 ఇస్తున్నారట. ముందు 500 ఇచ్చేవారు, ఇప్పుడు 200 ఇస్తున్నారు. 200 తీసుకొని పని ఎందుకు చేస్తున్నారు? ఆ ప్యాంప్లెట్లు పంచడం, ఇల్లు ఇల్లు తిరగడం ఎందుకు చేస్తున్నారంటే అట్లీస్ట్ వాడు ఉండే కిరాయి అన్నా వెళ్తుంది, పూటకూళ్ళన్నా వెళ్తాయి అని భావనతో ఈ కాలేజ్ పిల్లల్ని మార్కెటింగ్లో దింపి వాళ్ళకి ఏ అవగాహన లేకపోయినా ఈ గల్లీలలో మెయిన్ రోడ్స్ పై నిలబెట్టి ప్యాంప్లెట్స్ పంచి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఒక రియల్ ఎస్టేట్ అనేది కాలేజ్ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే స్థాయికి వచ్చేసింది. దీనికి కారణం ఏమంటే చాలా మందికి ఒక లేఅవుట్ కానీ, ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ కానీ, లేదా ఒక టోటల్ రియల్ ఎస్టేట్ బిల్డింగ్ కానీ, హై రైజ్ కానీ, దాని క్వాలిటీస్, దాంట్లో ఉన్న ప్రత్యేకతలు చెప్పడం చేతగాక, అవగాహన లేక, అసలు కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, మన బిల్డింగ్లు కానీ, మన ఫ్లాట్లను కానీ, మన ల్యాండ్ని కానీ, ప్లాట్ని కానీ టార్గెట్ చేసిన కస్టమర్ని కన్విన్స్ ఎలా చేయాలి అనే స్కిల్ లేకపోవటం వల్ల, అదో పెద్ద విద్య కాదు, మేము ఒక 10 days ట్రైనింగ్ ఇస్తే మీరే చేయొచ్చు అనే ఒక భ్రమ కలిగించి ఈ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారు. కానీ ప్రాక్టికలీ మనం చూస్తే ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అనేది స్పెషలైజ్డ్ పీపుల్ ద్వారానే చేయాలి. దీనికి వేలాది లక్షలాది ఏజెంట్స్ అవసరం లేదు. ఒక కరెక్ట్ మార్కెటింగ్ డిజిటల్ టూల్ పెట్టుకొని అప్రోచ్ అయిన కస్టమర్ని కన్విన్స్ చేసే ఎబిలిటీస్, ప్రాక్టికల్ ఎబిలిటీస్ ఉండాలండి. ఎప్పుడైనా కస్టమర్ వచ్చినప్పుడు ఏజెంట్ కానీ, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఆర్టిఫిషియల్గా, అంటే అందరూ యూజ్ చేసే సెంటెన్సెస్, అందరూ యూజ్ చేసే మాటలు యూజ్ చేస్తే ఇవాళ రేపు కస్టమర్కి డౌట్ వస్తుంది కానీ కాన్ఫిడెన్స్ పెరుగుతలేదు. సో ఈ డౌట్ రాకుండా కాన్ఫిడెన్స్ పెరిగి అసలు మార్కెటింగ్ ఎలా చేయాలో అలా చేయగలిగితే మంచి మంచి లేఅవుట్స్ కూడా కస్టమర్స్ లేకుండా విలవిలబోతున్నాయి. దీనికి కారణం అవగాహన లోపం, ప్లస్ ఓవర్ కాన్ఫిడెన్స్, ప్లస్ ఓవర్ ప్రైజింగ్. ఈ ఓవర్ ప్రైజింగ్ పెట్టి కాస్ట్ అంతా కవర్ చేసుకుందాం అనే కన్నా రైట్ ప్రైస్ పెట్టి తక్కువ టైంలో కరెక్ట్ లేఅవుట్స్ అమ్మితే వాళ్ళ బిజినెస్ రొటేట్ అవుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరిగి నెక్స్ట్ లేఅవుట్ వేసిన కస్టమర్స్ ఈజీగా వస్తారు. కానీ సన్నాసులకు ఈ బేసిక్స్ కూడా తెలియకుండా లేఅవుట్లు వేసి ఫేక్ రియల్ ఎస్టేట్ వీడియోస్ పెట్టి, ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ వీడియోస్ పెట్టేటప్పుడు ప్రమోటర్స్ వచ్చి ఆ షీట్ కారుపై వేసుకొని వాళ్ళే డిస్కస్ చేసుకున్నట్టు, అంటే వీళ్ళకి అసలు డైరెక్షన్ తెలియదు. ఒక్క లేఅవుట్ని మనము డిజిటల్గా లేదా యూట్యూబ్లో చూపించేటప్పుడు అసలు దీనికి ఎంత రియలిస్టిక్గా ఉండాలి. కొంతమంది తమ లేఅవుట్నే డిజిటల్ చేసేసి, అంటే పక్షులు, పశువులు, మర్రి చెట్లు అన్నీ డిజిటల్గా క్రియేట్ చేసి ఒక కార్టూన్ ఫిలిం లాగా తయారు చేసి ప్రొడ్యూస్ చేస్తే ఆ లేఅవుట్కు ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వటం లేదు. అంటే కనీస అవగాహన లోపం. ఈ శ్రీధర్ ప్రాపర్టీస్ అనేది నేను డిజిటలీ ఈ లేఅవుట్స్ని అమ్ముతా అని మొత్తం కార్టూన్ ఫిలిం లాగా తయారు చేసేస్తే అది డిజిటల్ ఫిలిం అవుతుంది, కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫిలిం అవ్వదు అని కనీస అవగాహన లోపంతో ఇలాంటి వీడియోస్ తయారు చేసి మన యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాంతో అట్లీస్ట్ కన్విన్స్ అయ్యి కాల్ చేసేటోడు కూడా గతి లేక ఇవి చేసుకుంటూ ఏజెంట్స్ని అపాయింట్ చేసి రోజుకు 200-300 ఇచ్చి టిఫిన్ డబ్బులు ఇచ్చి గల్లీకి పంపించి డోరుకు సర్వే చేయించిన వాళ్లకు ప్రాపర్ నంబర్ దొరకటం లేదు. అంటే ఇవన్నీ తుప్పు పట్టిన టూల్స్.
ప్రాక్టికల్గా మీరు లేఅవుట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరికి ఆర్చ్ అవసరం లేకున్నా చూడండి ఆర్చ్ అంటుంది. ఆర్చ్ ఎవరికి కావాలి? వాడు తీసుకునే ప్లాటు కరెక్ట్గా ఉందా, దాని ధర ఎంత ఉంది, దాని చుట్టుముట్టు డెవలప్మెంట్స్ వల్ల ఎన్ని రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్లాటు అమ్మకానికి పెట్టొచ్చు అని, మనం ప్లాట్ అమ్మిన నాడే మనం ఎన్ని రోజులకు అమ్మకానికి పెట్టొచ్చు అనే కాన్ఫిడెన్స్ మనం కస్టమర్కి ఇవ్వగలిగితే ఆ రీసేల్ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అని అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ కస్టమర్కి కూడా వస్తుంది. కానీ కస్టమర్కే మీకే డౌట్ ఉండి అసలు అసలు బాగా డెవలప్ అవుతుందండి, ఇప్పుడు ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు చూడండి అన్నీ మీకు హౌసెస్ కనిపిస్తాయంటే 8 కిలోమీటర్ నుంచి ఈ ఈ లేఅవుట్ డెవలప్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుందని కస్టమర్ అర్థం చేసుకొని మళ్ళీ ఇంకోసారి కాల్ చేయడు. అంటే డిస్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఒక న్యాక్. లేఅవుట్ లోపల ఎంటర్ అయినాక లేఅవుట్ ఎలా ప్రజెంట్ చేయాలనేది ఒక న్యాక్. అసలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఓనర్ని, అంటే రియల్ ఎస్టేట్ ఒక ఆ లేఅవుట్ ఒక ఓనర్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఆ రియల్ ఎస్టేట్ ఓనర్ తనకు తాను ప్రజెంట్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా ఒక ఆర్ట్. అంటే ఇన్ని ఆర్ట్స్లు ఉంటే కానీ ప్లాటు అమ్ముడు పోదు అనే నిజాన్ని తెలుసుకోకుండా పులిని చూసి నక్క వాత పెట్టుకోవడము, కోతి చేష్టలు చేయడం వల్ల అది డిజిటల్ జోక్ అవుతుంది కానీ డిజిటల్ మార్కెటింగ్ అనిపించుకోదు. దయచేసి ఈ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ఈ మార్కెటింగ్ ఏజెంట్స్, ఈ మార్కెటింగ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ లేదా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్, మార్కెటింగ్ ఏజెంట్స్ మీకు ఫస్ట్ మీ ప్రాజెక్టుపై రియల్ ఎస్టేట్పై అనుభవం ఉండాలి, అనుభవం పెంచుకోవాలి. రియాలిటీకి దగ్గరగా ఉన్నప్పుడే మీ ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ ఇతర రియల్ ఎస్టేట్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్ముడు పోతాయి. ఇదే కాకుండా మీకు ఇతర ఇన్స్ట్రుమెంట్స్తో కంపేర్ చేసి రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పగలిగే స్థాయి కాన్ఫిడెన్స్ ఆ కండ్లలో మీ దాంట్లో స్పార్క్ ఉండాలి. ఇప్పుడు నా లాగా ఉంటే ప్లాట్లు అమ్ముడు పోవు. సో మీకు ఆ స్పార్క్ ఉండాలి. ఆ స్పార్క్ ద్వారా కండ్ల చూసి కాన్ఫిడెంట్గా కస్టమర్తో మాట్లాడే స్థాయి మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడే ప్లాట్స్ అమ్ముడు పోతాయి. అంతేగాని మీరు ఇటువంటి కోతి కొమ్మచ్చి వేషాలు వేస్తూ చెట్ల మీద పుట్ల మీద కూర్చొని ఏనుగుల మీద పందుల మీద కూర్చొని మీరు అంటే ఎర్రి వేషాలు వేస్తే మీ లేఅవుట్ కానీ ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ అమ్ముడు పోవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను. ఈ రాజపుష్ప ప్రొవిన్సియా అనే ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయింది. 5 years బ్యాక్ లాంచ్ అయింది. అది అంటే ఇప్పుడు దాంట్లో ఫ్లాట్లు దొరుకుతలేవు అని ప్రచారం చేసింది. కరెక్టా? ఫ్లాట్లు లేకపోతే 5 ఏళ్ల తర్వాత కూడా ఆ ప్రొవిన్సియా ఇంకా యాడ్స్ ఇస్తానే ఉన్నది. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అని. అసలు ఫ్లాట్ అమ్ముడు పోయాయి అనే నిజం ఉంటే మళ్ళీ యాడ్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే ఇటువంటి ఈడియట్స్, కోట్లాది రూపాయలు జేబులో ఉన్న ఈడియట్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు కనుకనే ఆ ఫ్లాట్లు అమ్ముడు పోతలేవు. ఆ ఫ్లాట్ల యొక్క యాడ్స్ నిలిపేసి ఇంకో మాధ్యమంగా ఆ ఫ్లాట్లను అమ్మితే ఈజీగా అమ్ముడు పోతాయనే సత్యం కూడా తెలుసుకొని ఈడియట్స్కి దేవుడు అన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు. దేవుడికి ఒక నమస్కారం. అంటే మన రాజపుష్ప ప్రొవిన్సియాలో ఫ్లాట్లే లేవు, ఫ్లాట్ కావాలంటే వెయిటింగ్ లిస్ట్ ఉంది అని నమ్మబలికే వీళ్ళు రోజు వందలాది యాడ్స్ ఇంటర్నెట్లో కానీ టీవీల్లో కానీ ఎందుకు ఇస్తున్నారనే ప్రశ్న తమకు తాము వేసుకుంటే ఆ ఫ్లాట్లు అమ్ముడు పోవా అని అడుగుతున్నా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సీన్ అంత బాగుంటే 5 ఏళ్ల క్రితం లాంచ్ చేసిన ప్రాజెక్టు ఇంకా ఫ్లాట్లు ఉన్నాయి, మిగిల్చుకున్నాయి, ఎవడు కొంటలేడు అనే సత్యం 10 మందికి తెలిస్తే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే హై రైజెస్కి మార్కెటింగ్ జరుగుతుందా అని అడుగుతున్నా. అంటే ఒక్క మార్కెటింగ్
ఒక ఒక ప్రాజెక్ట్ ఒక రాంగ్ మార్కెటింగ్ ఇతర ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలుసుకొని మూర్ఖులు మార్కెటింగ్ రంగంలో ఉన్నారు. అది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో ఉన్నారు కనుకనే రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. డిజిటల్ టూల్ అంటే ఒక యాడ్ తీసుకొని కంప్యూటర్ మీద ఫోన్ల మీద వేస్తే డిజిటల్ అయిపోదు. డిజిటల్ అంటే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, దాని టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళని కన్విన్స్ చేసే డిజిటల్ ఎబిలిటీస్ మీ మార్కెటింగ్ టూల్స్లో ఉండాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే మనము రియల్ ఎస్టేట్ని ప్రాపర్గా నీట్గా పాజిటివ్గా మార్కెటింగ్ చేయొచ్చు. లేకపోతే లక్షల ఏజెంట్లు పెట్టుకొని వేలాది ఏజెన్సీలు పెట్టుకొని కూడా ప్లాట్లు ఒక లేఅవుట్ 6-7 సంవత్సరాలైనా ప్లాట్లు అమ్ముడు పోని పరిస్థితి ఉంది అంటే మీ మార్కెటింగ్ యొక్క దాని స్టాండర్డ్స్ మీరు గుర్తించి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని తుప్పు పట్టిన మోడల్ని పట్టుకొని చెట్లెక్కి పుట్లెక్కి ఏనుగాలెక్కి వేషాలు వేస్తే ప్లాట్లు అమ్ముడు పోవు అనే నిజాన్ని తెలుసుకున్న నాడే ప్రాక్టికల్గా ప్లాట్లు అమ్ముడు పోతాయి. మీ చుట్టుముట్టు వేలాది లక్షలాది ప్లాట్లు అమ్ముడు పోకున్నా మీ లేఅవుట్ మధ్యలో ఉండి అది ఆల్రెడీ అమ్ముడు పోయాయనే అసత్యాన్ని పలికితే ఒక్క ఎంక్వైరీతో మీ అసత్యం బయటికి పడుతుంది. చుట్టుముట్టు ప్లాట్లు అమ్ముడు పోలేదు, ఎందుకు అమ్ముడు పోలేదు, మాది ఎందుకు కొనాలి అనే కన్విన్స్ చేయగలిగిన ఎబిలిటీ ఉన్ననాడే ప్లాట్లు అమ్ముడు పోతాయి, లేఅవుట్లు అమ్ముడు పోతాయి, ల్యాండ్స్ అమ్ముడు పోతాయి, ఫ్లాట్లు అమ్ముడు పోతాయి, హై రైజెస్ అమ్ముడు పోతాయి, విల్లాస్ అమ్ముడు పోతాయి. అంతేగాని మీ మీ ప్లాట్ కానీ మీ వెంచర్ గురించి మీకే సరిగ్గా అవగాహన లేక రాంగ్ మార్కెటింగ్ వల్ల టార్గెట్ ఆడియన్స్ కూడా మీరు అమ్మలేకపోతున్నారు. కరెక్ట్ ఆడియన్స్ ఉన్నారు, కరెక్ట్ కస్టమర్ మీ దగ్గరకు వచ్చాడు, కానీ ఆ కన్విన్సింగ్ ఎబిలిటీ అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ కొద్దిగా దేవుడు కూడా ప్రసాదిస్తాడు. అంటే ప్రతి మూర్ఖుడిని తీసుకుపోయి మార్కెటింగ్ ఏజెన్సీలో అపాయింట్ చేసి వాడికి ఒక ప్యాంప్లెట్ ఇచ్చి రోడ్ల మీద ఇడిస్తే వాడు మార్కెటింగ్ చేయలేడు అని అవగాహన లేమితోనే రియల్ ఎస్టేట్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ సత్యాలను తెలుసుకొని రేపు వెళితే చాలా బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో సిస్టమ్ అంటే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందంటే వందలాది ఏజెన్సీలు క్లోజ్ అయిపోయాయి. వేలాది మార్కెటింగ్ ఏజెంట్స్ ఇంకా అంటే రియల్ ఎస్టేట్ కొనసాగలేము అని డిసైడ్ అయిపోయారు. దాంట్లో వచ్చే రెమ్యూనరేషన్స్ ఘోరంగా తయారయ్యాయి. అంటే అవగాహన లేని సన్నాసులంతా యూట్యూబ్లో వచ్చి ఈ ఈ రియల్ ఎస్టేట్ గురించి చెప్పినందుకు ఆ మాటలు విని చాలామంది అంటే ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ విడిచిపెట్టి డిజిటల్ వైపు వస్తున్నారు. డిజిటల్ ఈజ్ అ రైట్ మీడియం, బట్ ఇట్ ఈస్ అ మాస్ మీడియం. ద మాస్ మీడియం నుంచి పర్టికులర్గా కస్టమర్ని చూస్ చేసి టార్గెటింగ్ చేయడము ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. అది కొన్ని ఏళ్లుగా జరుగుతుంది, అది ఇప్పుడు మిస్ అవుతున్నారు. సో కైండ్లీ నోట్, ఈ వేలాది ఏజెన్సీలు హైదరాబాద్ చుట్టుముట్టు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడున్న మార్కెటింగ్ పీపుల్ అంతా కాలేజ్ గ్రాడ్స్, ఇంటర్ పిల్లలు. అంటే ఇలాంటి స్థితి తెచ్చుకొని కూడా మీరు మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్రూవ్ చేసుకోకపోతే దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు అని చెప్తూ, మీకు ఏదన్నా ఇన్పుట్స్ కావాలి, మీ మార్కెటింగ్ టూల్స్లో ఇంప్రూవ్మెంట్ కావాలి, మీ యాడ్స్ ఎలా ఉండాలి, ఒక ఏజెంట్ ఎలా వ్యవహరించాలి, మీ టార్గెట్ కస్టమర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని మీకు అవగాహన లేకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. త్రూ యూట్యూబ్ అయినా కాంటాక్ట్ చేయొచ్చు, త్రూ ఫేస్బుక్లోనన్నా కాంటాక్ట్ చేస్తే మీకు సరి అయిన అవగాహన నేను కల్పించగలను. వేలాది మంది కరెక్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసము ఆవురు అనుకుంటా ఎదురు చూస్తున్నారు. కానీ మీ అబద్ధపు ప్రచారము, నీచమైన ప్రకృతి వలన చాలా మంచి లేఅవుట్స్ కూడా అమ్ముడుపోక విలవిలబోతున్నాయనే సత్యం ఎప్పుడు మీరు గ్రహిస్తారో అప్పుడు కరెక్ట్ మార్కెటింగ్ టూల్స్ వైపు అడుగులు పెడతారు. ఏ ఏజెన్సీ అయినా, ఏ బిల్డర్ అయినా, ఏ మేస్త్రి అయినా, ఎవరైనా వెంచర్ ఓనర్ అయినా మీకు మీ ఫ్లాట్లు వెంచర్లు అమ్ముడుపోకపోతే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి.
మీరు నా ఒక సైడ్ ఆఫ్ కాయిన్ ఒక సైడే చూశారు, కానీ ఇంకో సైడ్ మీరు చూడలేదు. కనుక మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా, మీ వెంచర్లు అమ్ముడు పోకున్నా, మీ హై రైజెస్ అమ్ముడు పోకున్నా, అసలు టార్గెట్ ఆడియన్స్ని ఎలా టార్గెట్ చేయాలి, వాళ్లకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రాక్టికల్, రియల్. అంటే మీకు అలవాటు ఏమైందంటే కస్టమర్ని ఫూల్ చేస్తే కానీ అపార్ట్మెంట్, ఫ్లాట్, ప్లాట్, విల్లా కొనడని మీ భావన. కానీ నిజాయితీగా వ్యవహరించి నిజమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్విన్స్ ఎలా చేయడం అనేది మీకు తత్వం ఇంకా బోధపడలేదు. మీకు అలాంటి అప్రోచ్ ఏమన్నా చేసేది ఉంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు 100% హెల్ప్ అందిస్తాను. అసలు ఒక ప్రాజెక్ట్ని నిజాయితీగా కస్టమర్కి ఎలా అమ్మాలి అనే మీకు ఒక అవగాహన నేను తప్పకుండా కలిగిస్తాను. మీరు ఈ అప్రోచ్ చేంజ్ చేస్తారని భావిస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.